క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్లో ఒక చిన్న పట్టణంలో పేద కుటుంబంలో జన్మించిన చిన్న బాలుడు క్రిస్టియానో రొనాల్డో. అతని ఇంటి పరిస్థితులు బలంగా లేకపోయినా అతని కల మాత్రం చాలా పెద్దది. ప్రపంచంలోనే గొప్ప ఫుట్బాల్ ఆటగాడిగా మారాలని అతను కలలు కన్నాడు. చిన్నప్పటి నుంచి రొనాల్డోకి ఫుట్బాల్ అంటే ప్రాణం. పాఠశాలలో చదువు కంటే కూడా అతను ఎక్కువ సమయం మైదానంలో గడిపేవాడు. అతని కష్టాన్ని చూసి కొంతమంది నవ్వేవారు, ఇవ్వాల ఆట ఆడుతున్నాడు, రేపు ఏమవుతాడు అని. ఒకరోజు అతనికి పెద్ద అవకాశం వచ్చింది, ఒక ఫుట్బాల్ క్లబ్లో చేరే అవకాశం. అక్కడ అతను మరింత కష్టపడి రోజుకు గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసేవాడు. శారీరకంగా బలంగా మారడానికి కూడా ఎంతో శ్రమించాడు. కాలక్రమేణా అతని ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. అతను పెద్ద క్లబ్బుల్లో ఆడటం ప్రారంభించాడు. గోల్స్ కొట్టడం, మ్యాచ్లు గెలవడం అతనికి సాధారణమైంది. అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. కానీ అతని ప్రయాణం అంత ఈజీ కాదు. గాయాలు, ఒత్తిడి, విమర్శలు ఇవన్నీ అతను ఎదుర్కొన్నాడు. అయినా కూడా ప్రతిసారి మరింత బలంగా తిరిగి వచ్చాడు. ఈ రోజు రొనాల్డో ఒక లెజెండ్. అతని కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. కలలు పెద్దవిగా ఉండాలి, కష్టం ఇంకా పెద్దగా ఉండాలి. ఎంత కష్టమైన పరిస్థితులలో ఉన్నా మనం నమ్మకం మరియు కష్టంతో మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు.